కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 5వ అధ్యాయం 9-11 వచనాలు మనం ధ్యానం చేసుకుంటూ వెళ్ళినట్లయితే, మానవుని పట్ల దేవుని యొక్క ఉద్దేశము, గాడ్స్ పర్పస్ ఫర్ మ్యాన్, ఈ యొక్క విషయంలో మనం ముందుకు వెళ్ళిపోదాం. మానవ జీవితము క్షణభంగురం. కాలం చాలా వేగంగా పరిగెడుతూ ఉన్నది. ఒక్కొక్కడు తన జీవిత కాలంలో చేసిన ప్రతి పని విషయమై లెక్కను అప్పగించటానికై దేవుని సందులో అందరూ కూడా నిలవలసినటువంటి సమయం చాలా సమీపమైంది. రక్షించబడినటువంటి క్రైస్తవులు యేసుక్రీస్తు ప్రభువారి న్యాయపీఠం ఎదుట ఖచ్చితంగా నిలబడతారు. అచ్చట విశ్వాసులు మరి ప్రతి వారి యొక్క జీవితాలన్నీ కూడా విమర్శించబడతాయి. బహుమతులకు అర్హమైనటువంటి వారి యొక్క జీవితాలకు మరి వారికేమో బహుమతులు, లేకపోతే వాళ్ళ జీవితాల క్రియలను బట్టి కాల్చివేయబడుతూ ఉంటుంటాయి. 2 కొరింథీ మనం 5వ అధ్యాయం 9-11 వచనాలు మనం చదివినట్లయితే, మరి రక్షించబడినటువంటి వారు ధవళ సింహాసనం వద్ద నిలుతురు. అచ్చట వారి జీవితములను వారి క్రియలను దేవుని సన్నిధిలో విమర్శింపబడి వారిలోని ప్రతి పాపము నిమిత్తమై నిత్యము బాధింపబడుటకు నరకాగ్నిలోనికి పంపబడుదురు. స్తోత్రం దేవా సర్వోన్నతుడా, ఈరోజు యొక్క వాక్య వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమెన్. ప్రకటన 20:11-15 వచనాల వరకు ఈ యొక్క వాక్యాలన్నీ చదువుతూ ఉన్నప్పుడు చాలా అద్భుతమైన విషయాలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మానవుని పట్ల దేవుని యొక్క ఆలోచన విధానం, ఉద్దేశం ఏమై ఉన్నది అనేటువంటి దాన్ని ఈరోజు మనం స్పష్టంగా తెలుసుకొనబోతున్నాం. కాబట్టి ఇక్కడ మానవ జీవితం మరుక్షణంలో మాయమయ్యేటువంటి నీటి ఆవిరి వంటిది. ఇలా ఉండగా దేవుని చిత్తం ఎరిగి జీవించడం ఎంత ప్రాముఖ్యమైనటువంటిదో ప్రతి వారు అర్థం చేసుకోవాలి. అంతులేనటువంటి యొక్క మహావిశాలంలో మానవ హస్తపు వెడల్పంత తక్కువ పరిమాణం గలది మానవ జీవితం. మరుగుచున్నటువంటి పాత్రల నుండి, లేకపోతే రైలు ఇంజిన్లో నుంచో మరి కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు నీటి ఆవిరి వంటిదే ఈ యొక్క ప్రాణం. యాకోబు 4వ అధ్యాయం 13-14 వచనాల వరకు మనం చదివించినట్లయితే, ఉదయమున వికసించి సాయంత్రమున వాడిపోవు గడ్డి పువ్వు వల్లనే మానవ జీవితాన్ని, అది త్వరలో గతించిపోవును కానీ యేసుక్రీస్తు కొరకు నీవు చేసినదే మిగిలును అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ లోకంలో మన యొక్క జీవితం అనేటువంటిది చాలా అల్పమైనటువంటిది. ఈ యొక్క నిత్యత్వము, కాలపరిమితి అసలు లేదు అన్నమాట. అది అంటే ఇన్ఫినిటీ, అనంతం అన్నమాట. కాబట్టి అల్పమైనటువంటి ఈ జీవితంలో మనం చేసినటువంటి క్రియలను బట్టి రాబో జీవితంలో శ్రమలైనా, వేదనలైనా సరే, మేలైనా సరే, సుఖమైనా సరే తరతరాలు అనుభవించదము. కాబట్టి ఈ మానవ జీవితంలో దేవుని యొక్క ఉద్దేశం ఏమిటో తెలుసుకున్నట ఎంతో ప్రాముఖ్యం అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కని విషయంలో కూడా ఆయన ఉద్దేశం వేరువేరుగా ఉంటుంది. అందరి పట్ల ఒకటే ఉద్దేశం ఉంటుంది అనమాట. కానీ అందరి ఎడల కూడా ఆయన చిత్తం ఒకటే, గమనించాలి. కాబట్టి ఈ యొక్క మన మానవ జీవితంలోనికి మనల్ని రప్పించటానికిలో మరి ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆయనను మనం మహిమపరచవలనని, ఆయన వలె మనం ఉండాలని, ఆయనతో మనం సహవాసం చేయగలవారమై ఉండాలన్నదే ఆయన యొక్క చిత్తమైనది. మనమందరం కూడా వేరు వేరు స్థితిగతులు కలిగినటువంటి వారం కాబట్టి ఈ యొక్క మన జీవితాల్లో ఆయన చిత్తం నెరవేర్చేటువంటి మార్గాలు కూడా వేరు వేరు రీతిలుగా ఉన్నాయి. ఆయన మనకు వేరువేరు వరాలను, వేరువేరు విశిష్టతలను, వేరువేరు సామర్థ్యాలను, విభిన్నమైనటువంటి రుచులను ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా కదా. ఒకరు పాట పాడగలుగుతారు, ఒకరు వాక్యం చదవగలుగుతారు, ఒకరు ప్రార్థన చేయగలుగుతారు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు అనేటువంటిది ఉన్నది. ఇది సత్యం, ఇది గమనించాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ సామర్థ్యతలను ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మనలో ప్రతి వాని స్థితి వేరువేరుగా ఉన్నది. కానీ మనలోని ప్రతి ఒక్కడు కూడా ఏ స్థితిలో ఉండినో ఆ స్థితిలోనే ఆయన మహిమ కొరకై జీవించాలి. మనమందరం ఆయన సన్నిధిలో ఒక రీతిగానే ఉన్నాం. ఆయన కొరకై మరి ఇలాగ వాడబడితే ఆయన వలె మనమందరం ఉండటం అయినదనమాట. కాబట్టి ఇక్కడ ఆదిలో దేవుడు మానవుని తన స్వరూపమందు చేసిన ఆదికాండం 1:26 మనం చదువుకున్నాం. అంటే భౌతిక స్వరూపం అని కాదు ఇక్కడ అర్థం. వింటున్నారా? భౌతిక స్వరూపం అని కాదు. దేవుడు ఆత్మయ్య ఉన్నాడు కాబట్టి ఆయనకు భౌతిక స్వరూపము లేదు. మానవుని తన యొక్క సంపూర్ణతతోనూ నిష్కల్మషమైనటువంటి స్వరూపముతోనూ సృష్టించాడు. చాలామంది ఏమంటారంటే, దేవుడు మనలాగా ఉంటాడో. ఇక్కడ గమనించాలి, దేవుడు ఆత్మయ్య ఉన్నాడు కాబట్టి మనను కూడా ఆత్మ కలిగినటువంటి వ్యక్తులుగా
ఆయన పోలికలో చేశాడు మనకు. అంటే ఆయన ఆత్మ కలిగినటువంటి కాబట్టి మనం కూడా ఆత్మ కలిగినటువంటి వారిగా చేశాడు. అందుకని దేవుడు మనకులాగా ఉంటాడంటే ఈ మానవ భౌతికమైనటువంటి రూపాన్ని మీరు ఊహించుకుని ఇలాగ అని కాదు ఇక్కడ అర్థం. అక్కడ దేవుడు చెప్పిన మాట ఏంటంటే తన స్వరూపములో ఆత్మ. దేవుడు ఎవరంటే ఆత్మరూపుడు. హల్లెలూయా. దేవుడు ఆత్మపూర్ణుడు, ఆత్మస్వరూపుడు. హల్లెలూయా. ఆత్మస్వరూపుడు ఆయన. కాబట్టి ఇక్కడ ఈ మానవుడు పాపంలో పడిపోవటం ద్వారా ఏమైందంటే దేవుని స్వరూపాన్ని పోగొట్టుకున్నాడు. మానవుడు దేవుని శాపానికి గురైపోయాడు, దేవుని నుంచి దూరపరచబడ్డాడు. అప్పటి నుంచి కూడా అందరూ కూడా పాపంలోనే జన్మిస్తూ ఉన్నారు, కానీ దేవుని స్వరూపం జన్మింపలేదు. అయితే మానవుని సృష్టించడంలో కలిగినటువంటి దేవుని యొక్క ఉద్దేశం మారలేదు. మానవుడు తన వలే ఉండాలని చెప్పి, తనను మహింపరచాలని చెప్పేసి దేవుడు ఇప్పటికీ కూడా కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ యొక్క సత్యాన్ని మీరంతా కూడా గ్రహించాలని చెప్పేసి కాబట్టి ఇక్కడ మానవుడు తన వలనే ఉండి తనను మహిమపరచాలన్నది దేవుడు ఇప్పుడు కోరుకుంటున్నాడు అనమాట. తనను మహిమపరచి తన సహవాసంలోనికి మానవుని మరలా ప్రవేశపెట్టి తన స్వరూపంలోనికి మానవుని తిరిగి మార్చుకున్నట్టు కొరకే యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని లోకంలోనికి పంపించాడు. మొదటి మనుషుడైనటువంటి ఆదాము పాపంలో పడిపోయాడు, కానీ రెండవ మనుషుడైనటువంటి కడపటి ఆదాము యేసుక్రీస్తు ప్రభువు జీవాన్నిచ్చి ఆత్మ అయ్యాడు. హల్లెలూయా. జీవమిచ్చేటువంటి ఆత్మ అయ్యాడు. పడిపోయిన మానవుడు దేవుని జీవమును అనుగ్రహించుటకు యేసుక్రీస్తు శరీరధారి అయినటువంటి దేవుడు కాబట్టి లోకంలోనికి వచ్చాడనమాట అండి. మనము తిరిగి పుట్టినప్పుడు మరి నూతన జీవాన్ని యేసుక్రీస్తు ద్వారా మనం పొందుకుంటూ ఉన్నాం. దేవుడు మనలో జీవించటానికి వస్తూ ఉన్నాడు. ఆయన తన జీవితాన్ని, మన ఆత్మను మనకు అనుగ్రహించాడు. ఆ నూతన జీవమే అనగా దేవునిదైనటువంటి ఆ జీవమే దేవుని సంతోషపరచగలదు. కాబట్టి దేవుని ఆత్మ అయినటువంటి ఆ నూతన పురుషునికి మనం ఎంతగా లోబడతామో అంతగా దేవుని సంతోషపరచగలుగుతాం. పాపిని నరకం నుంచి రక్షించడానికి మాత్రమే యేసుక్రీస్తు ప్రభువారు లోకమునకు వచ్చాడనేటువంటి పలువురు తప్పుగా తలస్తూ ఉన్నారు. అవును, ఆయన మానవుని పాపం నిమిత్తమై తన ప్రాణాన్ని క్రయధనంగా చెల్లించడం ద్వారా ఆ నిత్య జీవ మార్గాన్ని తెలియపరిచి ఆ నిత్య జీవ మార్గాన్ని తెరిచి నరకమునకు జోగుచున్న పాపిని తప్పించడానికి మాత్రమే కాకుండా తన జీవితాన్ని గురించి తాను భూమి మీద నేను నిన్ను మహిమపరిచితిని, నీవు నాకు అప్పగించిన పనిని ముగించితిని అని యోహాను సువార్త 17:4 దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మన నిమిత్తమై శిలువలో తన ప్రాణాన్ని అర్పించడంలో మాత్రం కాకుండా తాను చేసినటువంటి ప్రతి పని ద్వారా తండ్రి అయినటువంటి దేవుని మహిమపరిచాడు. సమస్త విషయాల్లో కూడా దేవుని ప్రత్యక్షపరిచాడు అనమాట. దేవుని లక్షణమైనటువంటి మహిమను కనబరిచాడు. మన ఎడల దేవుని చిత్తమేమనగా మనము చేయు ప్రతి కార్యములు యందు కూడా హృదయము తలంపులలో మరి దేవుని మహిమపరచాలన్నదే. ప్రభు మనల్ని రక్షించి మరి పరలోక రాజ్యానికి వెంటనే తోడుకొని వెళ్ళక ఈ లోకంలో ఉంచడానికి కారణం ఏంటంటే ప్రభు యొక్క ప్రాథమిక ఉద్దేశం ఏంటంటే మనము ఆయన కొరకై శ్రమపడి సాక్ష్యాలు ఇస్తూ ఇతర ఆత్మల రక్షణకు నడిపించడం మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నువ్వు భూమి మీద ఇంకా ఉన్నావంటే నీ పని, నీ పర్పస్, నీ ఉద్దేశం ఏదో ఉన్నది. నీ ద్వారా అనేక ఆత్మలు రక్షించబడాలి. మనం దేవుని మహిమపరచు జీవితం గలవారై ఉన్నట్లయితే ఇతర ఆత్మలను రక్షణలోనికి నడిపించడం అనేటువంటిది సత్యం అనమాట. కాబట్టి మారు మనసునకు తగినటువంటి ఫలములలోనిది ఒకటై ఉన్నది ఈ యొక్క ఆత్మలను రక్షించడం. రక్షించబడినటువంటి మన పట్ల దేవుని ప్రధాన ఉద్దేశం ఏంటంటే మనము ఆయన స్వరూపములోనికి మార్చబడి ఆయనను మహిమపరచవలనన్నదే దేవుని యొక్క ప్రథమ ఉద్దేశం. ఎఫెసీ పత్రిక 1:4-5 మనం చూసినట్లయితే దేవుని చిత్తం బయలుపరచబడినది ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించబడినటువంటి తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైనటువంటి దయా సంకల్పం చెప్పిన యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషులుగా ఉండవలనన్నదే. జగత్పునాది వేయబడక మునుపే ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. హల్లెలూయా. వింటున్నారా? కాబట్టి ఇందులో మనం చూసింది ఏంటంటే మనము పాపంలో మనం పాపంలో పడిపోవడం అనేటువంటి సంగతి దేవుడు ముందుగానే ఎరిగినటువంటి వాడై, ఇంకా పాపంలో పడకముందే మనం పాపంలో పడిపోతాం అనేటువంటి విషయం ఆయనకు ముందుగానే తెలుసుకుని భూమిని నిర్మించకముందే, ఈ భూమి నిర్మాణం కాకముందే పాపపు శిక్ష నుంచి మనల్ని తప్పించ నిర్ణయించుకున్నాడు దేవుడు. ఈ మర్మం మనకు తెలుసా? ప్రియులు గమనించాలి. కాబట్టి మనల్ని రక్షించినటువంటిది ఎందుకంటే మనల్ని పరిశుద్ధులంగాను నిర్దోషులంగాను చేయుటకే, అనగా మనలను తన వలె పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను మార్చుట కొరకే. కాబట్టి మనోవాక్కాయ కర్మలలోనూ ఉద్దేశాల్లోనూ మనం ఆయన వలె ఉండి ఆయనను మహిమపరచుటే మన జీవిత
పరమావిధి అయి ఉన్నది ప్రియులారా. ఫిలిప్పీ 3:10 పరిశుద్ధుడగు పౌలు గారి యొక్క హృదయవాంఛ ఇదేమనమాట. ఏ విధము చేత నేను మృతుల నుంచి నాకు పునరుత్థానం కలగవలనని, ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయన పునరుత్థాన బలం నెరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడొకటి ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని పెంటతో సమానంగా ఎంచుకొనిచున్నాను. ఆమేన్. దేవునికి సంతోషం కలిగించు వాటి విషయమై అనేకులలో తప్పుడు అభిప్రాయాలు కలవు. కొంతమంది ఆ దొంగతనం వ్యభిచారాలని మానుకొని మరి దయ కలిగి పేదలకు సహాయం చేయట, దేవుని సంతోషపరచుత మరి పరచాలని చెప్పి తలస్తూ ఉంటుంటారు. ఆయన స్వరూపంలోనికి మనం మార్చబడినప్పుడు ఇవి అన్నీ కూడా మనం తప్పక చేస్తూ ఉంటుంటాం. కాబట్టి మేలుకరమగు కార్యములు చేయుచుండవచ్చును, చెడుగును విసర్జించవచ్చును, కానీ దేవుని సంతోషపరచనేరన్నటువంటి వారము కూడా ఉండొచ్చు. మనుషుల వలన మంచివారం అనిపించుకున్నట్టుకే మనం పై ఆ మంచి కార్యాలన్నీ కూడా చేస్తూ ఉంటుంటాం. మనం మంచివారం అనిపించుకున్నట్టుకే ఇతరులకు సహాయం చేస్తూ ఉంటుంటాం. ఈ స్థితి దేవుని సంతోషపరచదు, దేవుని మహిమపరచటయు కానీ ఏ విధమైనటువంటి జరగదనమాట. వింటున్నారు ప్రియులారా? మరి మంచి ఉద్దేశాలు లేనప్పుడు చేసినటువంటి మంచి పనులకు సహితం మనం బహుమానాలను పోగొట్టుకుంటాం. 1 కొరింథీ 3:10-15 వరకు మీరు చదువుకోవచ్చు. దేవుడు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించేటువంటి వాడై ఉన్నాడు. క్రియారూపేణ వ్యభిచరింపకపోయినా కానీ వ్యభిచారపు తలంపులు కలిగినటువంటి వారు కూడా దేవుని సన్నిధిలో వ్యభిచార పాపం చేసినటువంటి వారే అవుతున్నారని చెప్పి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. మత్తయి సువార్త 2:27-28 చూసినట్లయితే. కాబట్టి అలాగే 1 కొరింథీ 3 దేవునికి సంతోషకరమైనటువంటి జీవితం జీవించుచున్నామని చెప్పి తలంచి మోసకరమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి అనుభవాన్ని కూడా గుర్తించగలుగుతూ ఉన్నాం. ఈ సందర్భంలోని కీర్తనకారుడు 36వ కీర్తన 2వ వచనం, 1 యోహాను 1:8, గలతీ 6:3, సామెతల 14:12 మనం చూసినట్లయితే ఈ విషయాలు మనకు తెలుస్తాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువుని ఎరుగనటువంటి మానవుడు దేవుని సంతోషపరచుటకై తాను మంచి పని తలంచినటువంటి వివిధ మార్గాలను వెతుకుచూ ఉన్నాడు. ఈ లోక జ్ఞానము తలంపులు దేవుని దృష్టికి వెర్రితనంగా ఉన్నాయి. 1 కొరింథీ 3:18-20 మీరు చదువుకోవచ్చు. చాలా అద్భుతమైనటువంటి విశేషాన్ని ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ వచ్చి ఉన్నాడు. వింటున్నారా? దేవుని సంతోషపరచడానికి మనకు సరైనటువంటి మార్గము చూపు మార్గదర్శి దేవుని వాక్యమే. మానవుని హృదయం యొక్క స్థితిని మానవునికి చూపేటువంటిది దేవుని వాక్యమే. ఇర్మియా గ్రంథం 17:9, హెబ్రీ పత్రిక 4:12, కీర్తన 119:11 యేసుక్రీస్తు ప్రభువును బయలుపరిచినటువంటిది దేవుని వాక్యమే. ఆయనను చూచుకొలది మనము ఆయన వల్లే మారుదము. హల్లెలూయా. చిత్రకారుడు ఏ రీతిన తాను చిత్రించవలసినటువంటి ఆ మూర్తిని తన ముందు ఉంచుకొని, హల్లెలూయా, తన ముందర మరి ఉంచుకుంటాడో, చూస్తూ ఉంటుంటాడో, దాన్ని చూస్తూ ఆ చిత్రిస్తూ ఉంటుంటాడు. హల్లెలూయా. అవసరమైనటువంటి మార్పులు చేస్తూ ఉంటుంటాడు. చివరికి ఏమవుతుందో తెలుసా? ఏదైతే చిత్రించాలనుకున్నాడో అదే రీతిగా దాన్ని చిత్రాన్ని తీసుకుని వస్తాడు. మనము కూడా దేవుని వలె ఉండి, ప్రియులు గమనించాలి, దేవుని సంతోషపరచుడికి యేసుక్రీస్తు ప్రభువాన్ని మనం ఏం చేయాలంటండి, ముందు పెట్టుకోవాలి. ఒక ఫోటోలాగా, ఒక చిత్రంలాగా పెట్టుకొని అలాగా ఆయన వైపు చూస్తూ ఆయన సారూప్యంలోకి మార్చబలనని చెప్పి మరి మార్చబడవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. మనమందరం కూడా ముసుగులేనటువంటి ముఖంతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపచేయాలి. మహిమ నుండి అత్యధిక మహిమ పొందుచు ప్రభు అయినటువంటి మరి ఆ ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాం. 2 కొరింథీ 3:18. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మనం మరి ముందు ఎట్లించబడి ఉన్నాడు అని చూసినట్లయితే, మన యందు ఎట్లించబడి ఉన్నాడంటే ఆయనను చూచుట వలనను, ఆయనను గమనించుట వలనను, వాక్య రూపేణ ఆయనను గ్రహించట ద్వారానే కదా. కాబట్టి అందును బట్టి ఆయన మనలను మరి ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆయన ఉద్బోధించినటువంటి రీతిని మనమందరం కూడా చేసి ఆయన వలె ఉండట ద్వారా ఇప్పుడు మాత్రమే కాకుండా నిత్యత్వంలో కూడా మరి మన ఫలము అనుభవించేదాం. అక్కడ మన ఫలితాన్ని అనుభవిస్తాం దేవునితో. యెహోషువ గ్రంథం 1:7-8 మీరు చదువుకోవచ్చు. కాబట్టి మానవుని పట్ల దేవుని యొక్క ఉద్దేశం, మెయిన్ పర్పస్, ఫస్ట్ పర్పస్ ఏంటంటే దేవుణ్ణి మహిమపరచటమే. ఈరోజు నీ వాక్యం నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుణ్ణి మహిమపరచినటువంటి జీవితం జీవిస్తున్నట్లయితే అది ఏమాత్రం విలువైనటువంటి జీవితం, ఏమాత్రం పనికిరానటువంటి జీవితం. నీ పట్ల, నీ పొరుగువారి ఆత్మల పట్ల భారం లేనట్లయితే, నీ పొరుగువారు నశించిపోతున్నా కూడా నీకు చీమగుడ్డినట్టు కూడా లేదంటే, అనేక మంది మరి నరకానికి పాత్రలైతే కొన్ని వేల లక్షల మంది ప్రతిరోజు నరకానికి పోతుంటే ఏ విధమైనటువంటి బాధ్యత లేకుండా
రక్షణ పొంది 10 సంవత్సరాలైనా పక్కింటోళ్ళు కూడా ప్రభు వైపు నడిపించకుండా, రక్షణ పొంది మరి దశాబ్దాలు గడుస్తున్నా కూడా ఒక్కరి జీవితంలో మార్పు లేకుండా, నీ జీవితంలో సంపూర్ణ మార్పు లేకుండా, నీవు దేవుని కొరకు జీవించకుండా ఎప్పుడు సమస్య సమస్య అని చెప్పి సమస్యల్లోనే జీవిస్తూ, సమస్యల కొరకు ప్రార్థన చేస్తూ, సమస్యల గురించి ఆలోచన చేస్తూ ఉంటే ఎప్పుడు మనము ప్రియులను గమనించాలి, ఎదుటి వారికి దేవుని వాక్యాన్ని చెప్పగలుగుతాం, ఎదుటి వారికి దేవుని గురించి చెప్పగలుగుతాం. వింటున్నారా? ఎప్పుడు నువ్వు ఆ యొక్క ఫంక్షన్కి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు, ఎప్పుడు బట్టలు చదువుకుంటాను, బట్టలు వేసుకుంటాను, లేకపోతే ఆ యొక్క రెడీ అవుతాను, వాటితోటి సరిపోతే నువ్వు ఫంక్షన్కి ఎప్పుడు వెళ్తావు? సిద్ధపడాలి కదా. నీ పనులన్నీ అయిపోయినప్పుడు కదా ఎదుటి పనులకు నువ్వు వెళ్ళగలుగుతావు. కాబట్టి ఈరోజు నీ మాట వింటున్న ప్రియులారా, ఇది చాలా అద్భుతమైన విషయం. కాబట్టి చాలా జాగ్రత్తగా మరి ఈ యొక్క వాక్యపు వెలుగులో మీరు అంతా నడిపించబడాలని చెప్పి, ఒక సత్యాన్ని మీరు గ్రహించారని చెప్పి నేను నమ్ముతున్నాను. అందరూ తమ సొంత పనులే చూసుకుంటారని ఉంటుంది బైబిల్లో, దేవుడి కార్యాలు ఎవరు చేయట్లేదని ఉంటుంది. కాబట్టి ఈరోజున దేవుడిని ప్రైమరీ పర్పస్ ఏంటంటే, ప్రథమ ఉద్దేశం ఏంటంటే దేవుణ్ణి మహిమపరచడానికే మానవుని సృష్టించాడు. కాబట్టి ఈరోజున నువ్వు దేవుని మహిమపరచలేని ఉద్యోగం ఉంటే ఎంత, ఊడితే ఎంత, దేవుని మహిమపరచలేనటువంటి ఆ యొక్క మరి ఏదైనా సరే నీ జీవితంలో ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే, అసలు దేవుని మహిమపరచలేని బ్రతికితే ఎంత, బ్రతకపోతే ఎంత అన్నట్టు ఉంటుంది అనమాట. కాబట్టి మనం బ్రతుకుతున్నాము, భూమి మీద ఉన్నామంటే దేవుని మహిమపరచడానికే, మనం జీవించి ఉన్నామంటే, ఊపిరి ఉన్నదంటే దేవుని మహిమపరచడానికే. మన ఊపిరి ద్వారా పలికే ప్రతి మాట దేవునికి మహిమార్థంగా ఉండాలి, దేవుని కొరకు రోషం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఎవరైతే దేవుని పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో, ఒక ప్రత్యేకమైనటువంటి వైఖరి కలిగి, ఒక ప్రత్యేకంగా ప్రభు సన్నిధి అంటే గడగడ వణుకుచు మరి సంతోషంతో, ఒక మెలకుతో, ఒక ఏమంటారు అది శ్రద్ధతోటి దేవుని సన్నిధిలో ఉంటారో వారిని బట్టి ఆశీర్వాదాలు వెంటబడతాయి, అద్భుతాలు వెంటబడతాయి, అనేకమైన సూచక్రియలు వెంటబడతాయి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐఎమ్ రిసీవింగ్. నేను నమ్ముచున్నాను, నేను పొందుకున్నాను. నేను ఈరోజు చెప్తున్న మాటలని నా జీవితాల్లో జరిగినటువంటి గొప్ప గొప్ప కార్యాలే. హల్లెలూయా. నా సమస్య గురించి ప్రార్థించడం మానేసి, సమస్య గురించి ఆలోచించడం మానేసేసి, దేవుని చిత్తం ఏంటంటే దేవుని మహింపరచడం. కాబట్టి దేవుని మహింపరుస్తూ ఉండగా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మైటీ మెరకల్స్, ఊహకందనటువంటి కార్యాలు, ప్రతి ఆల్ నైట్ ప్రేయర్లో నేను చెప్తున్నటువంటి సాక్ష్యాలు విని అనేక మంది ఆలోచనలో పడుతున్నారు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఎలాగా? మేము వైఫ్ అండ్ హస్బెండ్ కష్టపడి ఇంత సంపాదిస్తున్నా కూడా అప్పులే తీర్చలేకపోతుంటే, ఈయనేంటి ఒక్క రూపాయి కానుక అక్కడ పట్టకుండా అడగకుండా ఇన్ని లక్షలు ఇన్ని పెట్టి ఎలా కొంటున్నాడు, ఎలా చేస్తున్నాడు ఇదంతాను? రండి, వచ్చి చూడండి. హల్లెలూయా. ఎంత అద్భుతమైన కార్యాలు చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు నా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఏదో ఒక 10 నిమిషాలు వాక్యం చెప్పడం నా ఉద్దేశం కాదు, లేకపోతే ఏదో ఒక టాపిక్ తీసుకుని మాట్లాడుతున్న ఉద్దేశం కాదు. నా జీవితంలో దేవుడు చేస్తున్న కార్యాలు వాక్యాధారాలుగా, వాక్యంలో నుంచి నా జీవితాన్ని మీకు చూపించాలనే ఉద్దేశంతో ఇన్నిసార్లు లైవ్లు ఇస్తూ, ఇన్ని విధాలుగా వాక్యం చెప్తూ ఇంతమందిని మరి దేవుని వైపు నడిపిస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఈ యొక్క హార్ట్ని అర్థం చేసుకున్నటువంటి వారు అద్భుతాలు చూస్తూ ఉన్నారు, మీ జీవితాల్లో కూడా గొప్ప గొప్ప కార్యాలు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రోజున నేను చెప్పేటువంటి విషయాలు చాలా జాగ్రత్తగా వింటున్నారని నేను నమ్ముచున్నాను. కాబట్టి దేవుని యొక్క చిత్తం మొట్టమొదటిది ఏంటంటే నీవు దేవుణ్ణి మహిమపరచటమే. హల్లెలూయా. అనేక మందిని దేవుని వైపు నడిపించబడటమే, నీ ఇరుగు పొరుగు వాళ్ళు నశించిపోతున్న దేవుని వైపు నడిపించబడటమే. అలా నడిపించబడుతూ ఉన్నప్పుడు అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉన్న వారందరికీ అటువంటి రోషము, అటువంటి బాధ్యత, అటువంటి మరి కృప చూపించి నడిపించి బలపరచును గాక. ఆమేన్.